ఓకే, మరి ఈ రోజు పంచ్ పటాకాలో ది ఫస్ట్ టాపిక్ ఇస్ లాటరీలో మీకు ₹1,00,00,000 దొరికితే మీరు ఏం చేస్తారు? నేను కొత్త అంటారు వెళ్ళుకుంటా. నాకు లాటరీలో ₹1,00,00,000 దొరికితే నేను మెంటల్ హాస్పిటల్కి వెళ్తా, ఎందుకంటే ఆ షాక్ లో పిచ్చి ఎక్కింది కాబట్టి. ఎంత ధైర్యంగా ఒప్పుకున్నా అమ్మా, నీకు పిచ్చి ఎక్కుతుందని ఖచ్చితంగా. అమ్మాయి అయ్యుండి ₹1,00,00,000 50 లక్షలు షాపింగ్ చేసి 50 లక్షలు పక్కన పెట్టుకోవచ్చుగా. షాక్ లో పిచ్చి ఎక్కింది కదా, వచ్చిందో రాలేదన్న షాక్. నీకు ఒక విషయం తెలుసా, నీకు సగం పిచ్చి ఉంది. అది ఇప్పుడే తెలిసిందా మీకు? నాకు ఎప్పుడో తెలుసు. నెక్స్ట్, నేను ఆ 1 crore ని 2 crores ఎలా చేయాలా అని ఆలోచిస్తాను. డబ్బులు ఇట్లా పెట్టుకొని ఇట్లా చూస్తుండే ఎప్పుడైతే అమ్మా ₹1000 నోట్ అయితే తీసుకొని అబ్బా 2,000, అబ్బా 4,000. ₹1,00,00,000 వస్తే నీకు ఇచ్చి నేను పెళ్లి చేసుకుంటా. డబ్బులు ఇచ్చి మరి దరిద్రాన్ని కొనుక్కోవడం అంటే ఇదే. పర్లేదు, దరిద్రమైన మంచి దరిద్రమే కదా. మా నాన్న ఒకటే నేర్పించాడు, మనిషిలాగా మగాళ్ళలాగా చచ్చిపోవాలంటే కట్నం తీసుకోకుండా చేసుకోరా అని. నెక్స్ట్ ఆన్సర్, సంపూర్ణేష్ బాబు పక్కన హీరోయిన్ గా చేస్తా. నేను శ్రీముఖుని పెట్టి చంద్రిక 2 తీస్తా. అన్న అలాంటి అడ్వెంచర్లు నువ్వు చేయకూడదు. చేయదు నాన్న, ఫస్ట్ దానికే లాస్ వచ్చింది. ఫస్టే అటర్ ఫ్లాప్ లాస్. నేను బ్యాంకాక్ వెళ్తా. ఏం చేస్తావు బ్యాంకాక్ లో? ₹1,00,00,000 ఉన్నాయి, ఎంజాయ్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్. అదే బ్యాంకాక్ లో ఏం ఎంజాయ్ చేస్తా చెప్పా? మసాజ్ చేపించుకుంటా. నెక్స్ట్ ఆన్సర్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ రవికి ఇంకా శ్రీముఖికి గుడి కట్టిస్తా, దాని పేరు పటాస్ అని పెడతా. మనం ఎట్లా కూర్చున్నాం, మనం దేవుళ్ళం. నా విగ్రహం ఉంది ఇప్పుడు. మేము పూజారులు 2 అర్చన టికెట్లు ఇస్తాయి ఇక్కడ. నాకు వద్దు స్వామి అట్లా. వీళ్ళందరూ లడ్డుల కౌంటర్లు, పులిహోర కౌంటర్లు అని. నువ్వు దేవుడివే. yes next, యాక్చువల్లీ నాకే కనుక ₹1,00,00,000 వస్తే ఇంట్రెస్ట్ కి ఇస్తా ఫస్ట్. ఎవరికి ఇస్తావు ఇంట్రెస్ట్? ఎంతకి ఇంట్రెస్ట్? లెక్కలు రావుగా? వీక్ మ్యాథ్స్ లో. అవునా, అర్థమైంది. ఏ సబ్జెక్ట్ అమ్మా ఇది? నేను బీటెక్ ఫైనల్ ఇయర్. బీటెక్ చదువుతూ మ్యాథ్స్ వీకా? అవును, మెకానికల్. ఇప్పుడు 150 గుడ్లు ఉన్నాయి. 150 గుడ్లు క్వశ్చన్లు అయితే అడగక్కర్లేదు, ఆన్సర్ నాకు తెలీదు. రైట్. నెక్స్ట్, ఎక్స్ట్రా జబర్దస్త్ ఎలానో ఎక్స్ట్రా పటాస్ పెడతా. నెక్స్ట్, నేను ఈ చదువులన్నీ చదవలేక ఈ 4 years బీటెక్ సర్టిఫికేట్స్ 1 crore తో కొనేస్తా. okay now let's go into the second topic. Ravi, do the honors. ఓ యార్, ఓ ఐ ఫర్గాట్. ఎవరికి అర్థం కాదు ఏంటది? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో కూడా ఆన్సర్ తెలుస్తుందేమో గానీ అత్త కోడల మధ్యలో ఎందుకు కొట్లాటుంటే తెలియదబ్బా మనకి. అత్త కోడల మధ్య కొట్లాటలు ఎందుకుంటాయి? కోడల కంటే అత్తకు జుట్టు పెద్దగా ఉన్నప్పుడు. లేదు అక్క, అక్క పంచాడు ఉంది ఈడ. జుట్టు ఎక్కువ ఉంది అలా అత్త అందం చూసి కోడలు ఓడవలేక గొడవ అవుతుంది. నెక్స్ట్, కోడలు బాగా తాగి తిరిగి అర్ధరాత్రికి ఇంటికి వచ్చినప్పుడు ఉంటది అత్తా కోడలిది. నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్, కొడుకు శాలరీ విషయంలో అత్తను కూడా తీసుకెళ్లి బ్యాంకాక్ చెప్తావా? అత్త రాత్త బ్యాంకాక్ లో మసాజ్ బాగా. కొడుకు శాలరీ విషయంలో మా ముగ్గురు కమెడియన్స్ లో మిస్టర్ వెంకీ, డూ యు వాంట్ ఆన్సర్ ప్లీజ్? ఇప్పుడు ఇంట్లో మందు బాటిల్ ఉందనుకో, అవును, అత్త తెలియకుండా కోడలు ఎక్కువ తాగినప్పుడు, కోడలు తెలియకుండా అత్త ఎక్కువ తాగినప్పుడు వాళ్ళిద్దరి మధ్య గొడవలు అవుతాయి. అది మందు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అసలు గొడవ పడాలని కావాలని గొడవ ఏం పడరన్నా. ఈ కోడలు కూడా రేపు అత్త అవుతుంది కదా, ఆవిడకి ప్రాక్టీస్ ఉంటుంది, ముందుగా అత్త నేర్పిస్తుంది కోడలకి. వీళ్ళిద్దరు గొడవ ఇలా గొడవ పడాలని అని.
అంజలి